ఇప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్ చూద్దాం. అమెరికాలో ఇటీవల కాలంలో ఆగ్నేయాసియాకు చెందినటువంటి వారిని లక్ష్యంగా చేసుకుని దోచుకుంటున్నారు. వీరి వద్ద ఖచ్చితంగా బంగారం ఉంటుందన్న నమ్మకంతోనే వీరినే టార్గెట్ చేస్తున్నారు. ఇక త్వరలోనే హిందువుల అతిపెద్ద పండుగ దీపావళి సందర్భంగా పోలీసులు కూడా ఇండియన్ కమ్యూనిటీని హెచ్చరిస్తున్నారు. నగల దొంగల బెడద క్రమంగా పెరిగిపోతుంది కాబట్టి జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తున్నారు. తాజాగా అమెరికాలో ఇండియన్స్ను టార్గెట్ చేసుకుని దొంగతనాలు జరుగుతున్నాయి. దీని గురించి స్పెషల్ స్టోరీలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. అమెరికాలో ఇటీవల కాలంలో ఆగ్నేయాసియా వారిని లక్ష్యంగా చేసుకుని వారిని దోచుకుంటున్నారు. ప్రధానంగా చెప్పుకోవాలంటే ఇండియన్స్ దొంగల బారిన పడుతున్నారు. ఇండియన్స్ వద్ద ఖచ్చితంగా బంగారం ఉంటుందన్న నమ్మకంతోనే వీరిని లక్ష్యంగా చేసుకుంటున్నారు దోపిడీ దొంగలు. తాజాగా అమెరికాలో టెక్సాస్ ప్రిస్కో ఏరియాలో ఇండియన్స్ ను టార్గెట్ గా చేసుకుని దోపిడీ జరిగింది. ఇది అమెరికా మీడియాలో సంచలనంగా మారింది. దీంతో పోలీసులు కూడా భారతీయ కమ్యూనిటీని రాబోయే దీపావళి సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇక దోపిడీ విషయానికొస్తే దొంగలు కార్లో రావడం, నడుచుకుంటూ వెళ్తున్న ఇండియన్ మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి వద్దకొచ్చి మాటలు కలపడం జరుగుతోంది. ఇక వారి మాటల విషయానికొస్తే ఫలానా చోటుకు పోవాలి, దారి చూపించమని లేదా మీ ఆశీర్వాదం కావాలని హగ్ చేసుకుంటారు. ఆ హగ్గే బాధితురాలి కొంప ముంచుతుంది. రెప్పపాటు క్షణంలోనే ఆ మహిళ మెడలో నుంచి బంగారు నగలు మాయమవుతాయి. వచ్చిన దొంగలు తాఫీగా వచ్చిన కార్లోనే తిరుగు ప్రయాణమవుతారు. వారు వెళ్లిపోయాక కానీ బాధితురాలికి అసలు విషయం తెలియదు. టెక్సాస్లో ప్రిస్కో పోలీసులు ఇలాంటి కేసులపై దర్యాప్తు మొదలెట్టారు. నగలు దొంగలు ప్రధానంగా ఆగ్నేయాసియా పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నారని చెప్పారు. దొంగల బారిన పడ్డ ఓ కుటుంబం దొంగతనం జరిగిన సంఘటన గురించి వివరిస్తూ కేవలం 2 నిమిషాల్లోనే తన నగలు దొంగలు కొట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఒంటి మీది నుంచి నగలు కొట్టేశారని, వారు వెళ్లిపోయే వరకు తెలియదని చెప్పారు. టెక్సాస్లోని ప్రిస్కో ఏరియాకు చెందిన 55 ఏళ్ల మహిళ గత శుక్రవారం నాడు ఇంటి బయటున్న సమయంలో కేవలం 3 నిమిషాల్లోపే తన నగలను దొంగలు కొట్టేశారని చెప్పారు. ఈ నగల దొంగలు తనను ఆంటీ అని, దీది అని పిలిచారని చెప్పారు. సాధారణంగా హిందీ, పాకిస్తానీ, నేపాలీ భాషల్లో ఆంటీ లేదా దీది అని పిలవడం సర్వసాధారణమే. ఇక బాధితురాలి కోడలు సుబీనా అధికారి భట్టారి తన అత్తగారి నుంచి నగలు ఎలా దోచుకుందో వివరించారు. ఆంటీ, దీది అని పిలిచేసరికి ఏదైనా సహాయం లేదా అవసరం కోసం పిలిచారేమో అని ఆగారు. దీంతో వచ్చిన దొంగలు ఆంటీ ప్లీజ్ హెల్ప్ చేయండి, తాము ప్రార్థనలు చేస్తున్నాం, తాము అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, మాతో పాటు మీరు ప్రార్థనలు చేయండి అంటూ తన అత్తగారి చేతులు గట్టిగా పట్టుకుని ఎంతకు విడవలేదు. తన చేతులతో పాటు తన మెడను కూడా తాకారు. అప్పటికి తనకు అర్థం కాలేదు మీరేం చేస్తున్నారని. దొంగలు వెళ్లిపోయిన తర్వాత 55 ఏళ్ల బాధితురాలు తన బ్రాస్లెట్తో పాటు బంగారు నెక్లెస్ మాయమైందని, అసలు బంగారం స్థానంలో నకిలీ బంగారం నగలుంచి చిన్నగా జారుకున్నారు. ఇక ఆమె పోగొట్టుకున్న బంగారు నగలు విలువ మొత్తం $5,000 ఉంటుందని తెలిపారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం లెక్కిస్తే 4.5 లక్షల వరకు ఉంటుంది. నగలు పోగొట్టుకున్న తన అత్త ఇంకా షాక్లోనే ఉన్నారని భట్టారి చెప్పారు. ఈ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు దొంగతనం ఎలా జరిగిందో తనకి ఇప్పటికీ అర్థం కాకుండా ఉందని చెబుతున్నారు. కాగా ప్రిస్కో పోలీసులు మాత్రం గత వారం రోజుల నుంచి 5 నగలు దొంగతనాలు జరిగాయని చెప్పారు. ఇవన్నీ ప్రిస్టన్ రోడ్, కోయిట్ రోడ్ మధ్య జరిగాయని వివరించారు. కాగా ఆగ్నేయాసియా కమ్యూనిటీకి చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసు అధికారులు తెలిపారు. కారులో వచ్చి దొంగలు నడుచుకుంటూ వెళ్తున్న మహిళల ముందు కారును ఆపుతారు. వారితో మాట కలుపుతారు. తమకు కావలసిన అడ్రస్ గురించి అడగటమో లేదా ఓ హగ్ చేసుకుని మీ బ్లెస్సింగ్ కావాలని కోరుతారు. అంతే, హగ్ చేసిన వెంటనే క్షణాల్లో మెడలో నుంచి బంగారు నగలు మాయం చేస్తారని పోలీసులు వివరించారు.
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ప్రెసిడెంట్ సుష్మా మల్హోత్రా తాజా పరిణామాలపై స్పందించారు. దీపావళి వస్తుందంటే ఇండియన్ కమ్యూనిటీ భయంతో వణికిపోతుందన్నారు. దీపావళి పర్వదినం లక్ష్మీ పూజ సందర్భంగా బ్యాంక్ లాకర్ నుంచి నగలు తెచ్చుకుంటారు. దీపావళి పండుగ సందర్భంగా ఇండియన్స్ బంగారం ధరించడం సర్వసాధారణం. బంగారం ధరించి దేవాలయాలకు వెళ్తుంటారు. దీపావళికి ముందు ఇలాంటి సంఘటనలు జరగడం ఇది వరుసగా 3వ సంవత్సరం. ప్రధానంగా ప్రిస్కో ఏరియా పోలీసులు కూడా ఇదే చెబుతున్నారు. దీపావళి వచ్చిందంటే నగల దొంగతనాలు పెరిగిపోతున్నాయంటున్నారు. దీనిపై విచారణ చేపట్టామని చెబుతున్నారు పోలీసులు. ఇలాంటి దొంగతనాలు 2022లో, అటు తర్వాత 2023లో జరిగాయి. తాజాగా 2024లో జరుగుతున్నాయి. అయినా పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అరెస్టులు చేయలేదు. అయితే పోలీసులు మాత్రం ఎవరైనా దీనికి సంబంధించిన వీడియోతో ముందుకొస్తారని ఆశిస్తున్నారు. ఇక అమెరికాలో ఇండియన్స్ తేలికగా దొంగలకు టార్గెట్గా మారుతున్నారు. ప్రతి హిందూ కుటుంబం వద్ద ఖచ్చితంగా బంగారం ఉంటుందని తెలుసు. రాబోయేది దీపావళి కాబట్టి ఇండియన్స్ కమ్యూనిటీ నగలు ధరించాలంటే భయంతో వణికిపోతోంది. మరి పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటే తప్ప పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఎలాంటి అరెస్టులు జరగలేదు. కాబట్టి విదేశాల్లో ఉన్న భారతీయులు ఈ దీపావళి సందర్భంగా అప్రమత్తంగా ఉండటమే మేలు. నగలు కోసం ప్రాణాలు కోల్పోవడం మూర్ఖత్వం అవుతుందంటున్నారు సామాజికవేత్తలు.